దేవుడు వేసిన శిక్ష. కనకయ్య చాలా కష్టజీవి. రేయింబగళ్ళు కష్టపడుతూ కౌలు వ్యవసాయం చేస్తూ భార్యా పిల్లలను పోషించడమే కాక వచ్చే కొద్దిపాటి రాబడిలోనే పొదుపుగా ఖర్చులు పెడుతూ ప్రతి పంటలోనూ ఎంతో కొంత జాగ్రత్త చేసుకుంటూ డబ్బు కూడబెట్టాడు. అలా కూడబెట్టిన డబ్బుతో ఓ ఎకరం పొలం కొనుక్కోవాలన్నది అతడి చిరకాల స్వప్నం. ఇలా ఉండగా అదే ఊరిలో ఉండే వెంకన్న అనే రైతు మంచి ఇల్లు కట్టుకునేందుకని అదనంగా డబ్బు అవసరమై మురుగు కాల్వను చేర్చి ఉన్న ఒక ఎకరం భూమిని తక్కువ ధరకే బేరం పెట్టాడు. ఈ సంగతి తెలిసిన కనకయ్య వెంకన్నతో చనువుగా మెలిగే విశ్వనాథం అనే వ్యక్తిని కలిసి వెంకన్న పొలాన్ని ఎలాగైనా తనకి కొనిపెట్టవలసిందిగా కోరాడు. కనకయ్య అభ్యర్థన విన్నాక విశ్వనాథంలో స్వార్థం ప్రవేశించింది. పొలం చవకగా వచ్చేలా ఉంది కాబట్టి ఆ పొలాన్ని తనే కొనుక్కొని కనకయ్యకు వేరే పొలం ఏదైనా కొనిపెడితే సరిపోతుంది అని అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంకన్నను కలిసి పొలం అమ్మకం విషయమై మాట్లాడి ముందు చెప్పిన ధర కంటే కూడా చాలా తగ్గించి తీసుకున్నాడు. తరువాత కనకయ్యను కలిసి, కనకయ్య, నీవు ఆ వెంకన్న పొలాన్ని కొనేందుకు ఉవ్విళ్ళూరుతున్నావు, కానీ అది ఎంత చవకగా వచ్చినా ఆ పొలం కొనడం నీకంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే అది ఆయకట్టులోని వందలాది ఎకరాల నుంచి మురుగునీటిని తీసుకెళ్లే మురుగు కాల్వను ఆనుకొని ఉంది. అంతేకాక ఆ కాల్వ ఎన్నో ఏళ్లుగా తవ్వుకు నోచుకోకుండా బాగా పూడిపోయి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏమాత్రం అధిక వర్షాలు పడ్డా కాలువ సరిగా ప్రవహించక పక్కనున్న చేలన్నీ ఎక్కువ కాలం ముంపుకు గురయ్యే అవకాశం మెండుగా ఉంది. అందువల్ల పంట చేతికొచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ పొలం కొనడం శుద్ధ దండగ. నీవు ఎలాగూ పొలం కొనుక్కోవాలని ఆశపడుతున్నావు కాబట్టి నీ మీద అభిమానంతో ఊరికి తూర్పున ఉన్న నా ఎకరం మెరక పొలాన్ని అదే ధరకు నీకు అమ్మేస్తాను, కావాలంటే తీసుకో అని అన్నాడు. కనకయ్య అమాయకంగా విశ్వనాథం చెప్పిన మాయమాటలు నమ్మి ఎందుకు కొరగాని ఆ మెరక పొలాన్ని కొనేశాడు. విశ్వనాథం తన పొలాన్ని కనకయ్యకు అంటగట్టి ఆ డబ్బుతో వెంకన్న మాగాణి పొలాన్ని కొనుక్కొని చాలా లాభపడ్డానని సంతోషించాడు. కొన్నాళ్లకు కనకయ్యకు విశ్వనాథం చేసిన ద్రోహం తెలిసిపోయింది. అయినా కనకయ్య విశ్వనాథాన్ని క్షమించి వదిలేశాడు. రోజులన్నీ ఒకేలా ఉండవు అనడానికి నిదర్శనంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక పారిశ్రామికవేత్త ఊరి చివర షుగర్ ఫ్యాక్టరీని స్థాపించదలచి మంచి ధరకు భూమిని సేకరిస్తూ కనకయ్య మెరక పొలాన్ని కూడా 5 రెట్లు ఎక్కువ ధర ఇచ్చి కొన్నాడు. కనకయ్య తన అదృష్టానికి సంతోషపడి ఆ డబ్బుతో తెలివిగా 4 ఎకరాల పొలం కొనుక్కున్నాడు. ప్రభుత్వం పూడిక తీయించే పనులను చేపట్టింది. దాంతో మురుగు కాలువలన్నీ తవ్వడంతో పాటు ఆక్రమణలను కూడా తొలగించే క్రమంలో రైతులందరితో పాటే విశ్వనాథం పొలంలో సుమారు సగభాగం మురుగు కాల్వలో కలిసిపోయింది. కనకయ్యకు అన్యాయం చేసినందుకు దేవుడు తనకు సరైన శిక్ష వేశాడని కుమిలిపోయాడు విశ్వనాథం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.